అపరాధం విస్తరించింది. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకున్న అపరాధం వచ్చింది. పాపము ఏలింది, విస్తరించబడింది పాపం. కానీ నీతి ద్వారా కృప మూలమగు యేసుక్రీస్తు ద్వారా పాపం ఎక్కడైతే విస్తరించబడిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించబడిందని లేఖనం మాట్లాడుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా అపరిమితమైనటువంటి కృప విడుదలగును గాక. మీరు ఎవరైనా కావచ్చు, అన్యజనుడని ఎవరనైనా యేసునందు విశ్వాసం ఉంచితేనే చాలు. అబ్రహాం అన్య దేశం నుంచి పిలిపింపబడినటువంటి వాడే గాని దేవునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అది మర్మం. ఆ మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుని సువార్త ద్వారా మీరు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పాపము ఎక్కువైన చోట మరింత కృప విస్తరిస్తుందంట.